హలో అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ప్యాషన్ అండ్ వ్లాగ్స్. ఎవరైతే నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్‌లోకి అయితే వస్తాయండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేస్తే నా మార్నింగ్ టు ఈవినింగ్ రొటీన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. మార్నింగ్ లేవగానే ఫుల్‌గా వర్షం అయితే పడుతుంది. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వెదర్ వచ్చేసి చాలా అంటే చాలా చల్లగా అనిపిస్తుంది. బయట కాసేపు ఈ చెట్లతో టైం స్పెండ్ చేద్దాము అనేసి బయట నిల్చున్నాను. సో రీసెంట్‌గా నేనైతే బ్రహ్మకమలం చెట్టు అయితే పెట్టాను. నాకు అక్క ఇచ్చింది. మా పక్క అక్క ఉంటది. తనైతే ఇచ్చింది నాకు. అండ్ చూసారు కదా ఎంత బాగుండేనో వెదర్. అండ్ ఇంత మంచి గాలి వస్తుంది. అలాగే వర్షం చినుకులు పడుతుంటే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. నాకు మార్నింగ్ వర్షం పడితే చాలా ఇష్టము. కానీ బయటికి వెళ్ళాలంటే భయం అనిపిస్తది. బుడద ఉంటుంది. అంటే రోడ్లు ఇంకా వేయలేదు ఇక్కడ. అలా అనేసి కాసేపు చెట్లతో టైం స్పెండ్ చేసి ఇంట్లోకైతే వచ్చేసాను. ఇంగా బాగా వర్షం పడుతుంది. పాప కూడా నేను స్కూల్‌కి వెళ్ళను అనేసి అన్నది. సో తను కూడా ఇంట్లోనే ఉంటది ఇప్పుడు. అలా అనేసి ఇంగా కిచెన్‌లోకైతే వచ్చేసాను. ఫ్రెష్ అప్ అయ్యి ఇంగా కిచెన్‌లోకి వచ్చేసరికి నైట్ పాలు తోడైతే పెట్టాను పెరుగు కోసం అనేసి. అదైతే అయిపోయింది. పెరుగు రెడీ అయింది. అండ్ కిచెన్ యూనిట్ నేను నైటే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను కాబట్టి నాకు మార్నింగ్ లేవంగానే కిచెన్‌లో ఓన్లీ కుకింగ్ పనే ఉంటది. ఇంగా బాసనలు తోమడము అలాంటివి ఏమి ఉండదు. నీట్‌గా తుడిచి పెట్టేస్తాను. అలా అయితేనే నైట్ ఎలాంటి ఇన్సెక్ట్‌లు అంటే కాక్రోచెస్ అలా వస్తుంటాయి. అలా రాకుండా ఉంటది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేస్తే దోస బ్యాటర్ అయితే ఉంది. ఇంక దోసలు వేసేసుకుందాము అనేసి దోసలైతే చేసేసుకుంటున్నాను. ఇంగా మా హనీ అయితే తనకిష్టం ఉండదు ఎలాంటి అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం తనకిష్టం ఉండదు. అందుకనేసి ఎగ్ దోస చేసిస్తాను అనేసి అన్నాను. సో ఓకే మమ్మీ చెయ్యి అనేసి అన్నది. తనైతే ఇంక లేచి ఫ్రెష్ అప్ అయితే అవుతుంది. నేనైతే చట్నీ చేయలేదు. ఎందుకంటే ఎగ్ దోస బాగుంటుంది. చట్నీతో తినడం కన్నా అలా తినడమే బాగుంటుందనేసి ఇంగా డైరెక్ట్ ఎగ్ దోసలైతే వేసేసుకుంటున్నాము. మా బుడ్డి పాపాయి ఇంగా పడుకోనుండే ఇంగా వాడినెందుకు డిస్టర్బ్ చేయడం, లెవ్వడమే లేసాము ఆ రోజు. ఇంగ వర్షం పడుతుంది. అలాగే పాప కూడా నేను వెళ్ళను ఈ వర్షంలో అనేసి అన్నది. అలా అనేసి తనని కూడా ఏం పంపియలేదు. ఇంగ తన కోసం, నా కోసం ఎగ్ దోస చేసేసుకొని, అలాగే ఆనియన్ దోస చేసేసుకుంటే మంచిగుంటది. ఇంగ ఇద్దరం ఇట్లా బ్రేక్‌ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసుకోవచ్చు అనేసి ఇంగ ఎగ్ దోస అయితే వేసేస్తున్నాను తన కోసము. ఈ మధ్యలో కంటిన్యూయస్‌గా వర్షం పడుతుంది. అండ్ ఇలాంటి వెరైటీ ఫుడ్ తినాలి అని అనిపిస్తుంది. అంటే చల్లటి వెదర్‌లో ఎలా ఉంటుంది అంటే ఏదైనా వేడి వేడిగా తినాలి అని అనిపిస్తది. సో అలా అనేసి ఇంగా దోసలైతే వేసేసుకుంటున్నాము. నేను నార్మల్‌గా ఉప్మా చేస్తాను అని అన్నా. తనకైతే అస్సలు ఇష్టం ఉండదు. ఉప్మా అన్నా, ఇంకా సేమియా పాయసం అన్నా తనైతే అస్సలు తినదు. స్వీట్ ఐటెమ్స్ అయితే బెల్లం అన్నమైనా అస్సలు తినదు తను. తనకెందుకో మరి ఇష్టం ఉండదు. నేనైతే ఇగ ఇంట్లో మా వారు తింటారు. మా వారికి చాలా ఇష్టము. అలా పాయసాలు ఏదైనా చేసినా గానీ ఇష్టంగా తింటాడు. మా పాప అసలు స్వీట్ ఐటెమ్సే తినదు. ఏదైనా స్వీట్ చేసినా తినదు, హాట్ చేసినా తినదు. తనకెంతసేపు మిక్చరు అలాంటివే ఉండాలి. బిస్కెట్స్ బాగా తింటది. ఇంగా నేనైతే దోస చేస్తా అంటే నాకొద్దు నేను తినను అని అన్నది. నీకోసం స్పెషల్‌గా ఎగ్ దోస చేసిస్తా అంటే ఫైనల్‌గా ఒప్పుకుంది. ఫ్రెష్ అప్ అయింది. తన కోసం ఒక ఎగ్ దోస చేసిచ్చాను. నా కోసం ఒక ఆనియన్ దోస, ఒక ఎగ్ దోస. నేను నార్మల్‌గా దోసలైతే 2కి మించి తిననండి. దోస అయినా, ఇడ్లీ అయినా, ఏ బ్రేక్‌ఫాస్ట్ అయినా నాకు అక్కడికే బాగా అంటే సరిపోయినట్టు అనిపిస్తది. 1 ఆర్ 2 దోసలు. 1 ½ తినంగానే నాకు నోరు కొట్టేసినట్టు అయితది దోసలు. అండ్ ఇడ్లీ వచ్చేసి 3 ఆర్ 4 అంతే. ఇంగా ఏదైనా ఫుడ్ ఉప్మా అయితే అస్సలు నచ్చదు. అయినా తినాలి ఇగ. బ్రేక్‌ఫాస్ట్ కాబట్టి ఇంకా దొడ్డి రవ్వ ఉప్మా అయితే అస్సలు జెయ్యను. నాకు అస్సలే ఇష్టం ఉండదు. దాంతో సీరా చేసుకుంటాను. సీరా చేసుకుంటే కొంచెం ఇంగ స్వీట్‌లో సేమియా అలాంటివి ఏది తినబుద్దవ్వదు. ఇంగా ఏదో తినాలి అన్నట్టు అనిపిస్తది గదా! అలా తింటాను. ఇంగా తనకి బ్రేక్‌ఫాస్ట్ పెట్టాక నేను కూడా బ్రేక్‌ఫాస్ట్ చేసేసుకున్నాను. ఇంగ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. అలాగే కొంచెం అంటే వెదర్ కూల్‌గుంది గదా! అలా అనేసి నేనైతే కొంచెం ఇంగ కాఫీ కలుపుకుందాము అనేసి కాఫీ అయితే కలిపేసుకుంటున్నాను. ఇలా చల్లటి వెదర్‌లో ఇలా కాఫీ ఆర్ టీ తాగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తది. చాలా రిలాక్సింగ్‌గా ఉంటది. మీలో ఎంతమందికి చల్లటి వెదర్‌లో ఇలాంటి అంటే టీ ఆర్ కాఫీ తాగడం అంటే ఇష్టం? కామెంట్‌లో అయితే పిన్ చేయండండి. అండ్ కాఫీ తాగేసాక అంతా క్లీన్ చేసొచ్చాను. క్లీన్ చేసొచ్చాక నేనైతే ఇల్లు ఊడ్చేసుకుంటున్నాను. పాపొచ్చేసి ఇంగ ఆడుకుంటుంది. తను ఖాళీగున్నంత సేపు టీవీ చూస్తది. లేకపోతే
ఇంకా పావులతో ఆడుకోవడము, వాళ్ళ తమ్ముడితో ఆడుకోవడము, వాళ్ళ తమ్ముడిని చూసుకోవడం బాగా నేర్చేసుకుంది తను. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చేసి ఇంకా హాల్లోనే పడుకున్నాడు ఉయ్యాల్లో. నేను పని చేసుకునేంత టైంలో మా చిన్నోడు లేసిన వాళ్ళ అక్క అయితే చూసుకుంటుంది, ఉయ్యాల ఊపడము, లేకపోతే వాడి కోసం పాటలు పాడడము అని బాగా బుజ్జగిస్తూ ఉంటుంది తను. ఇంకా నేను వచ్చేసి ఇల్లు ఊడుస్తున్నాను. మా హనీ పాప ఇంట్లో ఉందనుకోండి, మస్తు మెస్సీ చేస్తుంది తను వచ్చేసి. అలా అనేసి నాకైతే ఇంకా ఇల్లు ఊడ్చేసరికి ఇంత దుమ్ము వచ్చింది. చిన్న చిన్న వస్తువులు పావులతో ఆడుకునేటప్పటికి ఏదో ఒకటి చేస్తుంది. అందులో బియ్యం తెచ్చి వండడము, వాటర్తో మిక్స్ చేయడం, ఏదేదో చేస్తుంటుంది. ఇక చిన్న పాప తన యాక్టివిటీస్ అన్నిట్లో సపోర్ట్ చేయాలి మనము. ఏది ఉన్నా మనం సపోర్ట్ చేయాలి. అలా అనేసి తనని నేను ఇంకా నీ ఇష్టం, నీకు ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి వదిలేస్తాను. ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశాను, కాకరకాయ కర్రీ చేశాను. మా చిన్నోడైతే ఎగ్దమ్ ఆడుకుంటున్నాడు. ఇంకా వాడు ఆడుకుంటున్నాడు అనేసి ఇంకా మమ్మీని అయితే ఇంటికి పిలిచాను. వాడిని కాసేపు చూసుకొని నేను ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తాను అని అంటే మమ్మీ అయితే వచ్చారు. ఇంకా ఈవినింగ్ టైం అయితే ఇంటి దగ్గరికి వచ్చాము. ఇంకా చెత్త పడిన తర్వాత నేను రావడం ఇది ఫస్ట్ టైం. ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు, వాడి కోసమని నేను బయటికి ఎక్కువ వెళ్ళను. చూసారు కదా, ఇంకా పైన ఫుల్గా వర్షం పడిన వాటర్ అయితే ఉండే, కాసేపు అలా టైం స్పెండ్ చేశాను. పైనుంచి కొంచెం వ్యూ చూశాను. ఇంకా మా ఆయన ప్లానింగ్ అయితే మట్టిలో గీసి మరీ చూపిస్తున్నాడు. ఇంకా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేసి కొన్ని ఇల్లులు అలా తిరిగేసి వచ్చాము. అంటే ఇలా ప్లానింగ్ చేస్తే బాగుంటుంది, ఇలా ప్లానింగ్ చేస్తే బాగుంటుందని కొన్ని ఇల్లులు మేము చూసి వచ్చాము. ఇంకా ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ టైం కాబట్టి వర్షం ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యింది. ఈ చల్లటి వెదర్లో ఇంకా మార్నింగే నేను పునుగుల కోసమని బ్యాటర్ ప్రిపేర్ చేశాను. అంటే మైదాపిండి దోశ బ్యాటర్లో అయితే మిక్స్ చేసి కాస్త సోడా వేసి పెట్టాను. సో అందులోకి ఆనియను అండ్ కొత్తిమీరని అయితే వేసేసుకున్నాను. ఇంకా సాల్ట్, నేనైతే కారం ఏం వేయను, ఇంకా సాల్ట్ ఆర్ ధనియా పౌడర్ అయితే వేస్తాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. టీ పెట్టేసుకున్నాము, ఇంకా మమ్మీ ఉండే కాబట్టి వేడిగా ఈ పునుగులను అయితే వేసాను. అలాగే టీ కూడా పెట్టేశాను. నేను, మమ్మీ, ఇంకా హనీ పాప మేము ముగ్గురమే ఉండే. చిన్నోడు అయితే బజ్జుకున్నాడు. ఇంకా చిన్నోడు బజ్జుకున్న తర్వాత మేము ఈ టీ ఆర్ స్నాక్స్ అలా చేసేసుకొని బయట కాసేపు కూర్చొని, చల్లటి వెదర్ అంటే ఎంత మంచిగా వర్షం పడుతుంది, ఆ చల్లటి వెదర్ని ఎంజాయ్ చేసుకుంటా నా ఈవినింగ్ స్నాక్స్ అయితే అలా కంప్లీట్ చేశాను. అండ్ టీ అయితే ఇంకా నాకు ఇష్టం, ఫేవరెట్ అనుకోండి, చాలా ఇష్టం. టీ ఈవినింగ్ టైం పక్కా తాగుతానని మీకు తెలిసిందే కదా. ఇంకా వర్షం పడుతుంది, నాకైతే ఫుల్ ఇష్టం వర్షం. అందరు అనుకుంటారు వర్షం ఊరికి కంటిన్యూస్గా పడుతుంటే బోర్ కొడుతుంది, బట్ నాకు అలా ఏం కాదు, కంటిన్యూస్గా పడాలి. వర్షం పడేంతసేపు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆగిపోతే ఇంకా ఆగిపోయిందా అన్నట్టు ఫీల్ అవుతాను. బట్ వర్షం అనేది పడుతుంటే ఆ స్మెల్, మట్టి స్మెల్ ఉంటుంది కదా, అది చాలా బాగుంటుంది. ఇంకా మాకైతే రోడ్లు లేవు కాబట్టి, మట్టి రోడే కాబట్టి ఇంకా వర్షం పడేటప్పుడు నేనైతే బయటకు వచ్చి స్మెల్ పీల్చుకుంటాను, అంత బాగుంటుంది. వర్షం పడేటప్పుడు మట్టి స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా అలా మంచిగా నీట్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. అంత మంచిగా వర్షంలో తడొద్దామని అనుకున్నాను, బట్ నేను తడవద్దు కాబట్టి ఇంట్లోకి అయితే వచ్చేసాను. ఇక్కడితో నా వీడియోని ఎండ్ చేసేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.